హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు చెడ్డవాడి గొప్పతనం అనే ఒక కథను గురించి తెలుసుకుందాం. గోపాలయ్య కొడుకు గోవిందయ్యకు 20 ఏళ్ళు మీద పడిన బుద్ధి కొంచెం కూడా రాలేదు. వాడు ఒక్క మంచి పని కూడా చేసేవాడు కాదు. వాణ్ణి ఎలా మార్చాలో తెలియక గోపాలయ్య సతమతమవుతూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఆ గ్రామానికి చిరంజీవి వచ్చాడు. ఆయన ఎలాంటి వారికైనా వివేకం కలిగించగలడని విని గోపాలయ్య ఆయనను తన ఇంటికి ఆహ్వానించి తన కొడుకు సంగతి చెప్పుకుని బాధపడ్డాడు. చిరంజీవి గోవిందయ్యను పిలిపించి వాడి వంక కొద్ది క్షణాలు తీక్షణంగా చూసి, అనవసరంగా ఎందుకు బాధపడతావు గోపాలయ్య? నీ కొడుకు చెడ్డ పనులు చేస్తేనేం, మంచి కంటే చెడు చేయడమే ఎంతో కష్టం. కష్టమైన పని చేసేవాడు ఎప్పటికైనా బాగుపడతాడు అన్నాడు. గోవిందయ్య తండ్రి వంక నిరసనగా చూసి అదోలా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గోపాలయ్య నిరాశ చెంది, మీరేదో మా వాణ్ణి దారిలో పెడతారనుకుంటే ఇలా చేశారేమిటి? వాడింకేం బాగుపడతాడు అన్నాడు. అయితే నువ్వు నా మాటలనే శంకిస్తున్నావన్నమాట అన్నాడు చిరంజీవి కోపంగా. లేకపోతే తమ బోటి పెద్దలు అనవలసిన మాటలే నావి. మంచి అనిపించుకోవడం కష్టం కానీ చెడు అనిపించుకోవడానికి కష్టం పట్టదు అన్నాడు గోపాలయ్య. ఊరికే అనగానే సరికాదు, నాకు నీ అబ్బాయికి కూడా ఈ మాట రుజువు చేసి నిరూపించాలి అన్నాడు చిరంజీవి. గోపాలయ్య తన కొడుకును మళ్ళీ పిలిపించాడు. చిరంజీవి తన పక్షమని తెలియగానే ఈ దెబ్బతో తండ్రి చేత మాటలు పడే బాధ శాశ్వతంగా వదిలించుకోవచ్చునని గోవిందయ్య తండ్రి చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నాడు. ముగ్గురు కలిసి ఊళ్ళోని మూతుబరి రామయ్య ఇంటికి వెళ్లారు. రామయ్య తన అనుభవాన్ని వారికి చెప్పాడు. ఆయన తన పని వాళ్ళందరినీ ఎంతో ఆదరంతో చూస్తాడని పేరు తెచ్చుకున్నాడు. అటువంటి వాడు ఒక రోజున ఎందుకో ఒళ్ళు తెలియని కోపం వచ్చి తన పాలేరును చావగొట్టాడు. ఇలా ఒక్కసారే జరిగింది. అయినా పనివాళ్లలో ఆయనకు చెడ్డ పేరు వచ్చింది. ఆ తరువాత ఆయన తమతో ఎంత మంచిగా ఉన్నా పనివాళ్లకు ఆయన పట్ల కలిగిన అభిప్రాయం పోలేదు. ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పనితో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అన్నాడు రామయ్య. గోపాలయ్య తన కొడుకును చిరంజీవిని వెంటబెట్టుకుని ఇలాంటి వాళ్ళు ముగ్గురు వద్దకు వెళ్ళాడు. అందరూ రామయ్య చెప్పినట్టే మంచి పేరు తెచ్చుకోవడం కష్టమని, చెడ్డ పేరు తెచ్చుకోవటం తేలిక అని చెప్పారు. ఇప్పుడేమంటారు అన్నాడు గోపాలయ్య. ఆగు, నా మాటల్లో నిజం కూడా రుజువు చేస్తాను. ఈ ఊళ్ళో జులాయి వెధవగా పేరు పడ్డ ఒకడి పేరు చెప్పు అన్నాడు చిరంజీవి. ఎవడో ఎందుకు, మావాడే ఉన్నాడు. అయితే వాడు మన వెంటే అఘోరించాడు గనక ఇంకోటి పేరు చెబుతాను. వాడి పేరు చంద్రయ్య అన్నాడు గోపాలయ్య. ముగ్గురు కలిసి తాము ముందు చూసిన రామయ్య వగైరాల వద్దకు వెళ్ళి చంద్రయ్య గురించి వాళ్ళ అభిప్రాయం అడిగారు. వాడు ఒట్టి వెధవండి, వాడి మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అన్నారు రామయ్య ఇతరులు ఏకగ్రీవంగా. అప్పుడు ముగ్గురు కలిసి చంద్రయ్య దగ్గరికి వెళ్లారు. చిరంజీవి వాడితో, ఊరంతా దుర్మార్గుడు అంటున్నారు నిన్ను, ఆ విషయం నీకు తెలుసా అన్నాడు. తెలుసు, ఏ వెధవ ఏమనుకుంటే మాత్రం నాకు లెక్కేమిటి అన్నాడు చంద్రయ్య. ముగ్గురు అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఒక బిచ్చగాడు తగిలాడు. చిరంజీవి వాణ్ణి దగ్గరికి పిలిచి, దున్నపోతులా ఉన్నావు, పని చేసుకుని బ్రతకలేవు, ఇలా అడుక్కు తినకపోతే అని అడిగాడు. ఇష్టమైతే బిచ్చం వేయండి, పోతే మానేయండి, అంతేగాని మాటలు మిగలకండి. నేను నా మానాన అడుక్కు తింటున్నానే గాని చెడ్డ పనులు చేయడం లేదు అన్నాడు బిచ్చగాడు. వాడు వెళ్ళిపోయాక చిరంజీవి నవ్వి, చూశారుగా, బిచ్చగాడు కూడా మాట పడడం లేదు. ఊరంతా తనను దుమ్మెత్తి పోసినా చెడ్డ పనులు చేసేవాడు వాటిని సహించి చెడ్డ పనులు చేసుకుపోగలుగుతున్నాడు. అలాంటి ఓర్పు చెడ్డవాళ్లకు తప్ప సాధ్యపడదు. అందుకే చెడ్డగా ఉండడం కష్టమన్నాను. మానవ జన్మ ఎత్తి మానాభిమానాలు వదిలిపెట్టడం కన్నా కష్టమైన పని ఏముంది ఈ లోకంలో అన్నాడు. చిరంజీవి అన్న మాటలలోని వ్యంగ్యం గోపాలయ్యకు అర్థమైంది. గోవిందయ్యకు కూడా ఆ మాటలు సిగ్గు తెప్పించాయి. అతను క్రమంగా తన చెడ్డ బుద్ధులు వదిలిపెట్టాడు. హరి ఓం.